ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మరి ఒకసారి మీ మాటలు వినడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. విని గ్రహించి లోబడే మనసు దయచేయండి. నిర్లక్ష్యము అలక్ష్యం నుండి విడిపించండి. హృదయ కాఠిన్యం నుండి విడిపించండి. సంపూర్ణమైన విధేయత దయచేయమని యేసునామమున ప్రార్థించాం తండ్రి, ఆమేన్. వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయము 39 నుంచి 43 వరకు చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 39 నుంచి 43 వచనాలు. దానికి ముందు మనం ఏం చేద్దామంటే, మనము మత్తయి సువార్త 27వ అధ్యాయము 38 నుంచి 44 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 38 నుంచి 44 వచనాలు. మరియు కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఈ సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయబడిన సందర్భము. అయితే ప్రభువుని సిలువ వేసినప్పుడు ఇద్దరు దొంగల్ని, ఆయనతో పాటు బందిపోటు దొంగలను కూడా సిలువ వేశారన్నమాట. అది 39. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులు కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించను, తన్ను తానే రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఇక్కడ ప్రభువుని సిలువ వేసినప్పుడు అక్కడ మనం ఎవరిని చూస్తున్నామంటే, కొంతమంది ప్రజలు ఆ దారిని అలా వెళ్ళిపోతున్నారన్నమాట. ఆ దారిలో వెళ్ళిపోతూ ఉన్న ప్రజలు వాళ్ళు ఏమంటున్నారు, అక్కడ ఉన్న ప్రజలు అన్నమాట. అలాగే అక్కడ మనకి శాస్త్రులు అన్నమాట. శాస్త్రులు, పెద్దలు, అలాగే ప్రధాన యాజకులు అని అక్కడ ఇంకో గుంపు ఉందన్నమాట. వీళ్ళు ఎవరంటే కనుక, వీళ్ళు మోసే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు చదివి అక్కడ సమాజ మందిరాలకు ప్రజలకు బోధించేవారన్నమాట వీళ్ళు. అలాగే ఈయనతో పాటు సిలువ వేయబడిన 2 దొంగలు ఉన్నారన్నమాట. అక్కడ మనం 3 రకాల ప్రజలను చూస్తున్నాం మనం. ఒకటి ఏంటంటే కనుక, దారిని వెళ్ళిపోతున్న ప్రజలు. వీళ్ళు ఏమంటున్నారో చూడండి. 40వ వచనంలో, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచూ ఆయనను దూషించిరని ఉంది ఇక్కడ. అంటే ఒకసారి ప్రభు ఏమన్నాడంటే, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో కడతానన్నాడు. అంటే అప్పుడు నిజానికి ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే కనుక, ప్రభువు చనిపోతాడు, ఆయన సమాధి చేయబడతాడు, 3వ దినమున తిరిగి లేస్తాడన్నమాట. అంటే ఆయన మాట్లాడిన దృష్టి ఏంటంటే కనుక, ఆయన ఉద్దేశం ఆయన శరీరము. ఆయన శరీరం ఏమవుతుంది, పడగొట్టడం అంటే కనుక ఆయన సిలువ వేస్తారు కదా,
3 దినములు ఆయన సమాధిలో ఉండి ఆ తర్వాత ఏమవుతాడైనా మళ్ళీ లేస్తాడన్నమాట. ఆ విషయం ప్రభు చెప్తాడు వాళ్ళకి. దేవాలయమును పడగొట్టండి, 3 దినములలో నేను మళ్ళీ దాన్ని కడతానంటాడనమాట. అంటే ఆయన చనిపోవడము, సమాధి చేయబడ్డం, 3వ దినములు తిరిగి లేవడము అనే దాన్ని ఉద్దేశించి ప్రభు మాట్లాడతాడన్నమాట. ఆ వాక్యాన్ని వీళ్ళు ఎత్తిపెట్టి ప్రభుని అంటున్నారు. ఆ వాక్యాన్ని ప్రభు ఏ మాట అయితే అక్కడ ప్రజలతో మాట్లాడాడో వాళ్ళు అదే వాక్యాన్ని ఏంటి మళ్ళీ ప్రభుతో చెప్తున్నారన్నమాట. చెప్పి ఏమంటున్నారంటే, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. ఈ ప్రజలు ఎవరంటే వీళ్ళకి దేవుని వాక్యం బాగా తెలుసు. వీళ్ళు ఏంటంటే మోసే ధర్మశాస్త్రాన్ని చదువుకుని, అంటే వాళ్ళ దృష్టిలో పాపం అంటే ఏంటంటే గనక ఈ నరహత్య, వ్యభిచారము, దొంగతనము, అబద్ధము, ఇలాంటి ఒక 4-5 పాపాలు వాళ్ళు విడిచిపెట్టి వాళ్ళ దృష్టికి వాళ్ళు ఏంటి, మేము చాలా నీతిమంతులము అనుకునే వాళ్ళు అన్నమాట. వీళ్ళకి మొత్తం అంతా తెలుసు, దేవుని వాక్యం తెలుసు, దేవుడు తెలుసు, వీళ్ళకి అన్నీ తెలుసు అన్నమాట. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే గనక యేసుక్రీస్తు ప్రభుని నేను నువ్వే రక్షించుకో, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే గనక ఇప్పుడేంటి ఆ శిలువ మరణాన్ని తప్పించుకో, అప్పుడు మేము నిన్ను నమ్ముతామంటున్నారన్నమాట. అంటే వీళ్ళకి ఏం కావాలా, వీళ్ళకి అక్కడ ప్రభు ఏంటంటే గనక అక్కడ ఒక అద్భుతంగా ఆయన గనక శిలువ మరణాన్ని గనక తప్పించుకుని కిందకు వస్తే గనక వీళ్ళు ఏం చేస్తారు, దేవుని కుమారుడని నమ్ముతారన్నమాట. అలాగే అక్కడున్న శాస్త్రులు వీళ్ళు ఎవరంటే గనక దేవుని వాక్యాన్ని బోధించేవారు. వీళ్ళు సమాజ మందిరాల్లో దేవుని వాక్యాన్ని బోధించేవాళ్ళు. శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు వాళ్ళు కూడా ఏంటి, వాళ్ళు కూడాను ప్రభుని అలాగే అంటున్నారు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే గనక శిలువ మీద నుండి దిగితే అప్పుడు నమ్ముతాము మేము నువ్వు దేవుని కుమారుడు అని. కానీ ప్రభు చూడండి సైలెంట్ గా ఉన్నాడు. వీళ్ళ మాటలకి ప్రభు ఏమీ కూడా స్పందించలేదు. కారణం ఏంటంటే గనక వీళ్ళ ఉద్దేశము ఆయన్ని దేవుని కుమారుడని నమ్ముదామని కాదు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే గనక ఈయన దేవుని కుమారుడు కాదు అని నిరూపించడం కొరకు వాళ్ళు ఈ మాటలు కానీ వీళ్ళు చేసే పనులన్నీ కూడా ఎలాగున్నాయి అంటే దేవుడు వాళ్ళ హృదయంలో ఉన్నదాన్ని చూస్తాడు. కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక రకంగా ప్రభుని ఏం చేయాలి, ఆయన దేవుని కుమారుడు కాదు, ఆయన క్రీస్తు కాదు, ఆయన మెస్సయ్య కాదు అని చెప్పి అది నిరూపించడం కొరకు వీళ్ళ యొక్క ప్రయత్నాలన్నీ ఉన్నాయన్నమాట. అంతేగా నిజంగా గనక ప్రభు ఆ శిలువ మీద నుంచి గనక దిగి వచ్చాడు అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, ఆ తర్వాత ఇంకోటి ఏదో చేయమంటారు అన్నమాట. అది చేసాడు అనుకోండి, ఇంకోటి ఏదో చేయమంటే అర్థం ఏంటి, వాళ్ళు నిజంగా ఏదన్నా జరిగితే ఆయన దేవుని కుమారుడని నమ్ముదాము అనే మనస్ఫూర్తిగా వచ్చారనుకోండి, అది వేరే విషయం అన్నమాట. అలాంటి మనసు లేదు వాళ్ళకి. వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఈయన దేవుని కుమారుడు కాదు, యేసుక్రీస్తు ప్రభు అని నిరూపించడం కొరకు అలాంటి మనసుతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నా కానీ దేవుడు ఏంటైనా యేసుప్రభు అలా మౌనంగా ఉన్నాడన్నమాట. ఈ రోజుల్లో చాలా మంది చూడండి, అది ఇప్పుడు దేవుడు అంటే ఇష్టపడిన వాళ్ళు మనం జాగ్రత్తగా చూస్తే గనక యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదనే వాళ్ళు బైబిల్ వాక్యాల్లో చాలా వాక్యాలు ఎత్తిపెట్టి ఇప్పుడు అలా చేయమనండి, ఇప్పుడు ఇలాగ చేయమనండి, అప్పుడు మేము నమ్ముతాము దేవుణ్ణి అంటారు. నిజంగా ఏదన్నా జరిగిందనుకోండి, దానికి మళ్ళీ వేరే కథ చెప్తారు, ఈసారి అలా కాదు ఇలా చేయండి అంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక రూపంలో ఆయన దేవుడు కాదని నిరూపించడం అన్నమాట. అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళ దేవుడు అసలు కూడా ఎలాగంటే ఏ రకంగానూ కూడా పట్టించుకోడు దేవుడు. కానీ కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తూ ఉంటారు, యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని నిరూపించడం కొరకు ఏం చేస్తారు, అది వాళ్ళని స్వస్థపరుస్తాము, వీళ్ళని స్వస్థపరుస్తాము, చనిపోయే వాళ్ళని లేపుతామని చెప్పి ఏం చేస్తారు, వీళ్ళు ఇమోషనల్ గా వీళ్ళు బయలుదేరుతారన్నమాట. కానీ నిజానికి ఏంటి, వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రార్థనలు చేసి ప్రజలందరికీ ఈయన నిజంగా దేవుడు అని నిరూపించే ప్రయత్నాలు చేస్తారన్నమాట. నిజానికి వాళ్ళు నమ్మరు. నిజంగా ఏదన్నా జరిగిందనుకోండి అయినా కానీ వాళ్ళు నమ్మరు. ఆ తర్వాత ఏం చేస్తారు, వాళ్ళు ఇంకేదన్నా చూపించమంటారన్నమాట. అంటే అలాగ వాళ్ళకి నమ్మే
మనసు లేదు కాబట్టి దేవుడు ఏం చేయడు. అలాంటి చోట నిజానికి దేవుడు ఎలాంటి సూచక క్రియలు చేయడన్నమాట. ఈ సమస్య క్రైస్తవులతో కూడా ఉంటది. ఎవరన్నా సరే మీరు నిరూపించండి మీ దేవుడు నిజమైన దేవుడు అంటే గనక వీళ్ళు కొంచెం ఆవేశంగా ఉద్రేకంగా వెళ్ళిపోయి అది పలా రోగులకి ప్రార్థనలు చేయడాలు, లేదంటే ఒక్కొక్కసారి మరీ కొంచెం ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయి చనిపోయిన వాళ్ళని లేపుతామనడం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ ఇంటెన్షన్స్ దేవునికి తెలుసు కాబట్టి ఆ మనుషుల ఇంటెన్షన్స్ వాళ్ళు ఏదో రకంగా ఆయన్ని దేవుడు కాదని ప్రూవ్ చేద్దాం అనుకుంటారు. కాబట్టి అలాంటి చోట దేవుడు ఏం చేస్తాడు? సైలెంట్ గా ఉంటాడు. దేవుడు ఏం కార్యించాడు. ఎక్కడ కూడా చూడండి దేవుడు ఎంత సైలెంట్ గా ఉన్నాడో. అలాగే 44వ వచనంలో ఆయనతో కూడా సిలువబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. అంటే బందిపోటు దొంగలు అంటే ఏంటి? వీళ్ళు ప్రజల దగ్గర ఉన్న డబ్బులన్నీ దోచుకోవడము, చాలా మంది ప్రజల్ని చంపేయడము, అలాగే దొంగతనాలు చేయడము, మనుషులను హత్యలు చేయడము, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ప్రభుతో పాటు సిలువ వేశారన్నమాట. వీళ్ళు నిజంగానే వీళ్ళు పాపంలో జీవిస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా వీళ్ళని ఏం చేస్తారు? వీళ్ళు పాపుల కిందే ప్రజలందరూ కూడా గమనిస్తారన్నమాట. కాబట్టి అక్కడ పాపంలో జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే వాళ్ళు అంటే తమ దృష్టికి తామే నీతిమంతులు అనుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే బోధించే వాళ్ళు ఏమొచ్చి శాస్త్రులు, అలాగే ధర్మశాస్త్ర ఉపదేశకులు, అక్కడ పెద్దలు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. అలాగే నీతిమంతులు అనుకుని సామాన్యమైన ప్రజలు కూడా ఉన్నారన్నమాట అక్కడ. వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ప్రభుని ఏం చేస్తున్నారు? దేవుని యొక్క వాక్యాలు ఎత్తిపెట్టి ఏం చేస్తున్నారు వాళ్ళు? అది నువ్వు దేవుడివని నువ్వు నిరూపించుకుంటే గనక ఏం చేస్తాం? మేము నిన్ను నమ్ముతాము అంటున్నారన్నమాట. కానీ వీళ్ళ ఉద్దేశాలు ఏంటి? వీళ్ళ ఉద్దేశాలు దేవుని నమ్మడం కాదు. అదే గనక నిజమైంది అనుకోండి, యోహాను సువార్త ఆఖరి అధ్యాయము 21వ అధ్యాయము ఆఖరి వచనంలో ఉంటది. యేసు క్రీస్తు ప్రభు చేసిన అద్భుతాలు గనక పుస్తకాల కింద రాస్తే ఆ పుస్తకాలు పెట్టుకోవడానికి భూలోకం కూడా సరిపోదట. అంటే ఒక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలే ఒక మనిషిని దేవుని వైపు నడిపిస్తాయంటే గనక ఆ దినాల్లో ఆ ప్రజలు అన్ని అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూశారు, అయినా కానీ వాళ్ళు దేవుణ్ణి నమ్మలేదన్నమాట. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? ఏదో ఒక రూపంలో ఆయన దేవుని కుమారుడు కాదని నిరూపించడం అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. అందుకే దేవుడు ఏం చేశాడు? మౌనంగా ఉన్నాడు. ఈ దొంగలు కూడా అలాగే ఏం చేస్తున్నారు? నిజంగా దేవుని కుమారుడు అయితే నువ్వు సిలువ మీద నుంచి దిగు, నిన్ను రక్షించుకో, అలాగే మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? అందరిలాగా ఆయన్ను నిందిస్తున్నారన్నమాట. సరే, మనం లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుంచి 43కి వచ్చేద్దాము. నేను 39వ వచనం చదువుతున్నాను. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. ఇప్పుడు ఒక దొంగ ఏమంటున్నాడో చూద్దాం. ఇద్దరు దొంగలు ఉన్నారు కదా, బందిపోటు దొంగలు. అది ఇక్కడ ఇద్దరు బందిపోటు దొంగలు అంటే మనం అనుకోవచ్చు మన బందిపోటు దొంగలం కాదు కదా, మనకి దీనికి ఏంటి సంబంధమే. ఇక్కడ బందిపోటు దొంగలు అంటే గనక అవి పక్కన పెట్టండి. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఎప్పుడు లాక్కుంటూ ఉంటారు మనుషుల దగ్గర నుంచి. మీకు అర్థమవుతుంది కదా. వీళ్ళకి ఏదైనా అవసరం వచ్చిందనుకోండి, మనుషులు వీళ్ళకి సహాయం చేయాలి. మీకు అర్థమవుతుంది కదా. వీళ్ళకి ఏదైనా అవసరం అయినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్తారు, అవి తీసుకుంటారు, మనుషుల యొక్క సహాయాన్ని పొందుకుంటూ ఉంటారు. ఎప్పుడు లాక్కోవడమే కానీ ఇచ్చే అలవాటు ఉండదన్నమాట. దొంగలంటే వాళ్ళే కదా, ఎప్పుడు దోచుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎవరికి కూడా ఏమీ కూడా ఇవ్వరన్నమాట. కొంతమంది మనుషులు వాళ్ళకి ఏదైనా అవసరం అయినప్పుడు నలుగురు వచ్చి వాళ్ళకి సహాయం చేయాలా, అది మనుషులు వచ్చి సహాయం చేయాలా. వాళ్ళకి ఏదన్నా వస్తువులు లేకపోయినా, డబ్బులు లేకపోయినా, ఏదన్నా లేకపోతే కనుక వాళ్ళకి లేని వస్తువులు ఇవ్వాలి. ఎప్పుడు వీళ్ళు మనుషులను వాడుకుని మనుషుల దగ్గర నుంచి ఏదో ఒక సహాయం పొందుకోవడమే కానీ వీళ్ళు తిరిగి ఎవరికన్నా ఏదన్నా చేద్దామనే మనసు ఎవరికి ఉండదు. వీళ్ళు కూడా ఇందులోకి వస్తారు, వీళ్ళు కూడా దొంగలోకే వస్తారు. అదన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మన అవసరానికి మనుషుల సహాయాన్ని కోరుకుంటాం, అలాగే మనుషులకు అవసరమైనప్పుడు కూడా మనం ఏం చేయాలా? వాళ్ళకి సహాయం చేస్తూ ఉండాలన్నమాట. అలా కాకుండా ఎప్పుడు మనుషులు మన కొరకే వాడుకోవడం, అవసరమైనప్పుడు మనం మనుషుల దగ్గరికి వెళ్ళకుండాను, మనుషులకు ఎలాంటి సహాయం చేయకుండా గనక తప్పించుకుంటా ఉన్నాం అనుకోండి, మనం కూడా ఇలాంటి లక్షణాలే మనలో ఉన్నట్టు అన్నమాట. అది అలాగ మనం ఏం చేయాలా? అలాగ మనము ఆలోచించుకోవాలన్నమాట. సరే,
ఆ నేరస్తుల్లో ఒకడు ఏమంటున్నాడు, ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. ఏమంటున్నాడు, నీవు క్రీస్తువు కదా అంటున్నాడు. అంటే ఏంటి, దొంగకు తెలుసు ఆయనతో పాటు సిలువ వేయబడిన వ్యక్తి ఎవరు, క్రీస్తు. క్రీస్తు అంటే ఏంటి, దేవుని కుమారుడని. ఆయన క్రీస్తు అంటారు, మెస్సయ్య అంటారు. అంటే అర్థం ఏంటంటే దేవుని కుమారుడే. కాబట్టి ఆ దేవుని కుమారుడు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు, అది మొట్టమొదటే చెప్పాడు. దేవుడి లోకంలోకి వచ్చేటప్పుడు గాబ్రియేలు దూత మరియతో చెప్పింది. అది మత్తయి సువార్త 1:21 ఆ పుట్టబోయే బిడ్డకు నువ్వు యేసు అని పేరు పెట్టుదువు, ఎందుకంటే గనక ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించిననుందన్నమాట. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి మనం. ఏమనుంది, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపిస్తాడని ఉందన్నమాట ఇక్కడ. అంటే క్రీస్తు అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటి, దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. దేని కొరకు వచ్చాడట, అదే అన్నమాట, ఒక మనిషిని తన పాపం నుండి విడిపించడానికి, చనిపోయిన తన ఆత్మనేంటి తిరిగి మళ్ళీ జీవింపజేయడానికి, నరకం నుండి తప్పించడానికి, పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా వినాలి మనం. మన పాపముల నుండి మనం విడిపించడానికి వచ్చాడు దేవుడు, నరకము నుండి కాదు. ఇక్కడ ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే అర్థం ఏంటి చెప్పండి, అర్థం ఏంటంటే కనుక ఒక డాక్టర్ మనల్ని ఏం చేస్తాడు, రోగము నుండి విడిపిస్తాడు. రోగం పోయిందనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, మరణం పోతుంది. మనం ఏమవుతాం, కొంతకాలం బతుకుతామన్నమాట. ఏ డాక్టర్ కూడా మనల్ని మరణం నుంచి తప్పించడం అన్నమాట. ఒకవేళ ఏ డాక్టర్ అయినా సరే నేను నిన్ను మరణం నుండి తప్పిస్తాను అన్నాడు అనుకోండి మామూలుగా, అప్పుడు ఎవరు కూడా రోగాల గురించి వ్యాధుల గురించి బాధపడరు. అప్పుడు అందరూ కూడా ఏం చేస్తారు, మనుషులందరూ కూడాను ఒక రకమైన క్రమశిక్షణ లేకుండా, అంటే ఏంటి, రోజు పళ్ళు దోముకోవడాలు కానీ స్నానం చేయడాలు కానీ శుభ్రత అనేది ఏమి ఉండదన్నమాట. ఇంకా తాగేవాడు తాగుతూ ఉంటాడు, తినేవాడు తింటూ ఉంటాడు. ఇలాగ అంటే మనుషులు ఏమవుతారంటే రకరకాల చెడు అలవాట్లు లోనైపోతారు. ఎందువల్ల, కాబట్టి మరణము నుండి డాక్టర్లు రక్షిస్తానన్నప్పుడు మనుషులందరూ కూడా వ్యాధులతోటి రోగాలతోటి ఏం చేస్తూ ఉంటారు, బతుకుతూ ఉంటారు. ఎందువల్ల, చనిపోరు కాబట్టి. ఎందువల్ల, డాక్టర్లు రక్షిస్తారు. అందుకే డాక్టర్లు ఏం చేస్తారు, నీ రోగాన్నే నయం చేస్తారు. ఆ రోగం నయమైతే నువ్వేమవుతావు, ఆటోమేటిక్గా బతుకుతావు. నువ్వు రోగం నయం కాకపోతే చనిపోతావు అన్నమాట. ఏ డాక్టర్ కూడా నేను నిన్ను మరణం నుండి తప్పిస్తానని చెప్పడు మనకి. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా ఏం చేశాడు, ఈ రోగం అనేది పాపం అన్నమాట. పాపం వల్ల ఏమవుతాం మనము, ఆత్మ సంబంధమైన మరణం వస్తుంది, అది నరకం వస్తుంది అన్నమాట. అందుకే దేవుడు కూడా మనల్ని ఏం చేశాడు, పాపము నుండి విడిపిస్తానన్నాడు, నరకం నుండి కాదు. పాపము నుండి మనం విడిపించబడ్డాం అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతాము, నరకం నుండి కూడా మనం విడిపించబడతాం. దేవుడే గనక నరకం నుండి విడిపిస్తాను అన్నాడు అనుకోండి, మనుషులందరూ ఏం చేస్తారు, అందరూ కావాలని పాపంలోనే జీవిస్తారన్నమాట. ఎందుకంటే దేవుడు నరకం నుండి తప్పిస్తా అన్నాడు కాబట్టి, ఇంకా డైరెక్ట్ గా నరకం నుండి దేవుడు తప్పిస్తానన్నప్పుడు ఇంకా మనం ఏ పాపంలో జీవించినా పర్లేదు అని మనిషి ఏం చేస్తాడు, కావాలని మనిషి పాపంలో జీవిస్తూ ఉంటాడన్నమాట. అప్పుడేమవుతుంది, మొత్తం లోకమంతా పాపంలోనే ఉంటుంది. అప్పుడు పాపం అంటే మనిషికి భయం ఉండదు. ఇప్పుడు డాక్టర్ కనుక మరణం నుండి రక్షిస్తా అన్నాడు అనుకోండి, ఎవరికి కూడా రోగం అంటే భయం ఉండదు. మొత్తం ప్రపంచం అంతా ఒక హాస్పిటల్ కింద ఉంటుంది. అప్పుడు అంటే ఎక్కడ చూసినా వ్యాధులు రోగాలే ఉంటాయి. అందుకే మనిషి రోగం అంటే ఎందుకు భయపడతాడు, దానివల్ల ప్రాణం పోద్దని. ఈ రోజున మనిషి పాపం అంటే భయపడాలి. ఎందువల్ల, దానివల్ల కూడా ఏమవుతుంది, ప్రాణం పోతుంది. ఆత్మ సంబంధమైన ఇదన్నమాట. అంటే క్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోకి అంటే గనక మన పాపముల నుండి విడిపించడానికి, తద్వారా మన ఆత్మను నరకము నుండి తప్పించడానికని లోకానికి వచ్చాడన్నమాట. అది ఆయన వచ్చిన ఉద్దేశం. అంతేగాని ఈ శరీర సంబంధమైన వాటి నుంచి కాదు. మనం వీటి నుంచి దేవుడు అవసరాన్ని బట్టి ప్రతి మనిషికి ఏం చేస్తాడు, సహాయం చేస్తాడు ప్రభు. మనిషి యొక్క పరిస్థితులను బట్టి మనుషులకి రోగముల నుంచి వ్యాధుల నుంచి అన్ని విడిపిస్తాడు దేవుడు, కాదని అంటలేదు. కానీ వచ్చిన ఉద్దేశం దాని కొరకు కాదు. ఇతను ఏమంటున్నాడు, నీవు క్రీస్తువు కదా అంటున్నాడు. అంటే అర్థం ఏంటి, క్రీస్తు అంటే ఏంటో తెలుసు ఇతనికి. అది నిన్ను నువ్వు రక్షించుకొను, మమ్మను కూడా రక్షించమంటున్నాడు. అంటే అర్థం ఏంటి, ఆ శరీర సంబంధమైన మరణం నుండి నువ్వు కాపాడుకో, మమ్మల్ని కూడా శరీర సంబంధమైన మరణం నుండి కాపాడు అంటున్నాడు అన్నమాట.
దీన్ని బట్టి ఏమర్థం కావాలమ్మా మనకి? ఏమన్నాడు? దేవుని దూషించుచు. దేవుణ్ణి దూషిస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు చూడండి, యోబు భార్య ఉంది, తనకు దేవుడు అన్ని ఇచ్చినని చెప్పి ఏం చేసింది? శరీర సంబంధమైన బ్లెస్సింగ్, అంటే పిల్లల్ని ఇచ్చినప్పుడు, ఆస్తి ఇచ్చినప్పుడు, గొర్రెలు ఇచ్చినప్పుడు, గాడిదలను ఇచ్చినప్పుడు, ఒంట్లను ఇచ్చినప్పుడు, ఇల్లులు ఇచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఒక దినాన్ని అవన్నీ పోయేసరికి ఏమైంది? దేవుణ్ణి దూషించడం మొదలుపెట్టింది అన్నమాట. అంటే ఎవరైతే మనుషులు దేవుణ్ణి ఏం చేస్తారు, అది ప్రతి ఒక్కరు కూడా చూడండి, చాలా మంది ఈ శరీర సంబంధమైన లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు, అంటే తిండి కొరకు, ఆరోగ్యం కొరకు, లేదంటే కనుక ఇప్పుడు కరోనా వచ్చింది చూడండి, ఎక్కడ చనిపోతామేమో అని ఆ మరణ భయాలు, శరీర సంబంధమైన మరణాల గురించి భయాలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? దేవుని వాక్యాలను ఎత్తిపెట్టి మాట్లాడుతూ ఉంటారన్నమాట. వీళ్ళు అన్నారు కదా, 3 దినాల్లో ఈ మందిరాన్ని పడగొట్టు కడతానన్నావు కదా అని. అలాగే చాలా మంది ఏం చేస్తారంటే, ప్రభువా నీకు అసాధ్యమైనది ఏమీ లేదన్నావు కదా, కాబట్టి ఒక్కసారి నువ్వు నిజంగా దేవుడు అయితే గనక ఆ శిలువ నుంచి దిగమని చెప్పారు కదా. వీళ్ళు ఏమంటారు? నువ్వు నిజంగా దేవుడు అయితే గనక నా జీవితంలో ఆ కార్యం చేయి, ఈ కార్యం చేయి. నువ్వు నిజంగా దేవుడు అయితే నేను పాస్ అవ్వాలి, నువ్వు నిజంగా దేవుడు అయితే నా గవర్నమెంట్ ఉద్యోగం రావాలి, నువ్వు నిజంగా దేవుడు అయితే గనక నాకు పలానా భర్త పలానా భార్య రావాలి, నిజంగా దేవుడు అయితే గనక నాకు మక్కువరోడు కావాలి. ఇలాగా శరీర సంబంధమైన లోక సంబంధమైన ఆశలు కోరికలు తీర్చుకోవడం కొరకు వీళ్ళు ఏం చేస్తారు? దేవుని వాక్యాలను ఎత్తి పెడతారు. నీకు అసాధ్యమైనది ఏమీ లేదని చెప్పావు కదా, అడుగుడి మీకు ఇవ్వబడి అని చెప్పావు కదా అని దేవుని వాక్యాలను ఎత్తిపెట్టి వీళ్ళు ఏం చేస్తారు? అది నువ్వు గనక నిజమైన దేవుడు అయితే గనక, నీ వాక్యం సత్యం అయితే గనక నువ్వేం చేయాలో నువ్వు ప్రూవ్ చేసుకో అంటారన్నమాట. నిన్ను నువ్వు నిరూపించుకో. ఎలాగా? ఈ శరీర సంబంధమైన లోక సంబంధం ఇప్పుడు చెప్పాను కదా నేను, అది నాకు ఉద్యోగం ఇచ్చి నిరూపించుకో, లేదంటే ఆరోగ్యం ఇచ్చి నిరూపించుకో, లేదంటే పిల్లల్ని ఇచ్చి నిరూపించుకో అని చెప్పేసి అంటారు. వీళ్ళ ఉద్దేశం ఏంటి? నిజంగా దేవుడు గనక వాళ్ళ జీవితాల్లో కార్యం చేశారనుకోండి, దేవుణ్ణి నమ్ముతారా? వీళ్ళు నమ్మరు. వీళ్ళు దేవుణ్ణి, వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ వంక చెప్పున అలాగా దేవుణ్ణి ఏం చేస్తారు? వీళ్ళు శోధించి వీళ్ళ శరీర సంబంధమైన ఆశలో కోరికలు తీర్చుకుందామని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు? అలాగా ప్రభువుకు ప్రార్థన చేస్తూ ఉంటారు. అందుకే వీళ్ళ ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇవ్వడు. ఒకవేళ నిజంగా గనక వీళ్ళు దేవుని శక్తిని తెలుసుకుని ఆయనే నిజమైన దేవుడు అని తెలుసుకుని ఆయన నమ్ముకుందాం అనుకున్నారనుకోండి, అప్పుడు దేవుడు ఖచ్చితంగా వాళ్ళ జీవితాలు ఏదో కార్యాలు చేస్తారు. కానీ వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఇతను మాట్లాడుతుంది ఏంటి? ఆయన నిజంగా దేవుని కుమారుడు అయితే గనక ఆయన నమ్ముకుందామనే కాదు, ఏదో రకంగా ఏంటి ఆ మరణము నుండి తప్పించబడి మళ్ళీ లోకంలోకి వెళ్ళి ఏం చేస్తాడు? మళ్ళీ జనాలు దోసుకుంటా ఉంటాడు అన్నమాట. ఆ జనాలను దోసుకోవడం, జనాలను చంపడం చేస్తూ ఉంటాడు. ఇదన్నమాట. ఇలాగ చాలా మంది ఉంటుంది. చాలా ప్రమాదకరమైనది అన్నమాట. అందుకే ప్రభు చెప్పాడు, నీ దేవుడని యెహోవాను నువ్వు శోధించకూడదు అన్నాడు అన్నమాట. కాబట్టి దేవుని దేని కొరకు వాడుకుంటారు? శరీర సంబంధమైన అవసరాల కొరకే వాడుకుంటూ ఉంటారు. దేవుని శక్తిని ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ వీళ్ళు దేవుని ఎప్పటికీ కూడా నమ్మరు. అందుకే వీళ్ళ గనక ఏదన్నా శరీర సంబంధమైన విషయాల్లో వీళ్ళు అనుకునే జరగలేదనుకోండి, వెంటనే దేవుని దూషిస్తూ ఉంటారు, దేవుని సనుగుతూ ఉంటారు, దేవుని గొనుగుతూ ఉంటారు, దేవుని తిట్టుకుంటూ ఉంటారు. చాలా మంది ఒక మనిషి తను పాపంలో జీవించకూడదని దేవుడు చెప్పాడు. అది మన గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాల్లో ఉంటది. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడ్డు, మనుషుడు ఏమి విత్తుతాడో దాన్నే కోస్తాడని ఉంది. ఇది పాపంలో జీవిస్తారు. వీళ్ళు పాపాన్ని బట్టి సంతోషిస్తారు. అందువల్ల ఏదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా ఎవరిని దూషిస్తారు? దేవుని దూషిస్తారు. అంటే ఏంటి? దేవుడు వాళ్ళకి ఏదో అన్యాయం చేసేసినట్టు. అంటే మేము చాలా నీతిగా నిజాయితీగా ఉంటున్నాం, మాకేంటి కష్టాలు అన్నట్టు దేవుడు వాళ్ళకి అన్యాయంగా వాళ్ళని శిక్షించేసినట్టు దేవుడిని ఏం చేస్తూ ఉంటారు? దూషిస్తూ ఉంటారు అన్నమాట. అంటే వీళ్ళు ఎప్పుడు వీళ్ళకి కలిగిన బాధనే చూస్తారు. కానీ అరే దేవుడు నన్ను ప్రేమించాడు, నా కొరకు తన ప్రాణాన్ని రక్తాన్ని ఇచ్చాడు కదా, అలా దేవుడు నన్ను ప్రేమించాడు, నా కొరకు తన ప్రాణాన్ని రక్తాన్ని ఇచ్చాడు కదా, అలాంటి దేవుడు ఈ రోజు నన్ను శిక్షించాడంటే గనక ఎందుకై ఉంటుందని ఆలోచించరు. అంటే ఇన్ని రోజులు నేను పాపంలో జీవిస్తూ ఆయనకి ఎంత దుఃఖమో ఆయాసం కలిగించి ఉంటాను. నన్ను ప్రేమించి నా సుఖం కొరకు దేవుడు ఏం చేశాడు? ఆయనే నా కష్టాన్ని భరించాడు కదా, నేను పొందాల్సిన శిలువ మరణం ఆయనే పొందాడు కదా, నన్ను పాపం నుండి శాపం నుండి విడిపించి, అలాంటి దేవుడు నన్ను శిక్షించాడంటే గనక నేనేం చేశాను?
ఆయనకి ఎంతో దుఃఖం ఆయాసం కలిగించి ఉంటానని వాళ్ళ పాపాన్ని తెలుసుకుని ఆ పాపాన్ని విడిచిపెట్టకపోగా ఏం చేస్తారు? వీళ్ళకి దేవుని ఫీలింగ్స్ తో పని ఉండదు. వీళ్ళకి దేవునికి ఎంత దుఃఖకరంగా ఆయాసకరంగా వీళ్ళు జీవించినా గానీ దేవుడు ఏం చేయాలా? దేవుడు మౌనంగా వీళ్ళని భరిస్తూ వీళ్ళ ఆశలు కోరికలు తీర్చాలి. ఒకవేళ వీళ్ళకి ఎక్కడన్నా కొంత బాధ కలిగింది అనుకోండి, వాళ్ళ పాపాన్ని బట్టి పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు శిక్షిస్తారు. ఎందువల్ల? శిక్షించడం వాళ్ళ ఉద్దేశం కాదు, అలాగని తప్పు తెలుసుకుంటారండి. అది కానీ చాలా మంది పిల్లలు ఏం చేస్తారు? తల్లిదండ్రుల మీద కోపం పెంచేసుకుంటారు, పగా ప్రతీకారాలు పెంచేసుకుంటారన్నమాట. వాళ్ళకి బాధే తెలుస్తుంది కానీ వాళ్ళు చేసిన తప్పులు అవి సరి చేసుకోవాలన్న ఆలోచన వాళ్ళకి రాదన్నమాట. ఇతను కూడా అంతే. చాలా మంది క్రైస్తవులు ఇలాగే ఉంటారు, వీళ్ళకి కలిగిన బాధే చూస్తారు కానీ ఇంకా వాళ్ళు దేవుని గురించి ఆలోచించరు అన్నమాట. ఒక పాపి దేవుణ్ణి దూషించడం అంటే కనుక ఎంత ప్రమాదకరమైన విషయమో మనం ఏం చేయాలా గమనించాలన్నమాట. 40వ వచనం చూడండి. అయితే రెండో వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా అన్నాడు. మొదటి ఇద్దరు దొంగలు ఒకే రకంగా ఉన్నారు, ఇద్దరు కూడా దేవుణ్ణి దూషించారు, ఇద్దరు కూడా దేవుణ్ణి నిందించారు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే గనక నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించన్నారన్నమాట. ఇప్పుడు మొదటి దొంగ అలాగే ఉన్నాడు, రెండో దొంగలో ఏమొచ్చింది? మార్పు వచ్చింది. వాడు ఇప్పుడు మొదటి దొంగను ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు అన్నమాట. ఏమంటున్నాడు? నీవు దేవునికి భయపడవా అంటే ఏంటి? మనం చేసిన పాపానికి మనం ఏంటి? శిక్ష అనుభవిస్తున్నాం. మనం శిక్ష అనుభవిస్తూ కూడాను దేవునికి మనము భయపడలేదు అంటున్నాడు అన్నమాట. మనం చేసిన పాపానికి. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి, తర్వాత మాటలో ఏమన్నాడు? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. అంటే ఏంటి? ఇప్పుడు వరకు మన పాపంలో జీవించే మనం చేసిన పాపాలకి మనం పొందుతున్న శిక్ష ఏంటి? కరెక్ట్ గా సరిపోయిందే అంటున్నాడు అన్నమాట. అంటే శిక్ష న్యాయమే, మనకేంటి? ఈ మరణ శిక్ష అనేది మనకు న్యాయమే, మనం చేసిన పాపాలకి ఇది పొందుతున్నాం. కాబట్టి ఇలాంటి పాపానికి మనం పనిష్మెంట్ అనుభవిస్తూ కూడాను నీకేమి లేదు, నీకు కనీసం దేవుడు అంటే భయం లేదు నీకు. అంటే నువ్వు దేవుని శిక్షలో ఉన్నా సరే నువ్వేం చేయట్లేదు, దేవుడు అంటే భయపడలేదు. ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలా. చాలా మంది అనుకుంటారు దేవుడు గనక మనుషుల్ని శిక్షిస్తే గనక, అంటే వాళ్ళకి ఏదన్నా అనారోగ్యం వచ్చినా, లేదంటే ఒక ఆర్థిక ఇబ్బందులు వచ్చి, వాళ్ళకి ఏదన్నా కష్టం పెట్టినా, వాళ్ళకి ఏదన్నా ఒక బాధ పెడితే గనక, వాళ్ళకి ఏదన్నా కొన్ని ప్రాబ్లమ్స్ సమస్యలు వస్తే గనక మనం ఏమనుకుంటాము? వాళ్ళకి దేవుడంటే భయభక్తులు వచ్చేస్తాయి అనుకుంటాం మనం. ఇంకా వాళ్ళు దేవుడంటే భయపడతారు, అక్కడి నుంచి దేవునికి లోబడతారు, దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటారు అనుకుంటాం. పొరపాటు. ఇక్కడ ఈ వ్యక్తిని చూడండి, అది రెండో వ్యక్తికి అర్థమైంది. ఏమన్నాడు? రెండో వ్యక్తి గద్దిస్తున్నాడు, దేవుని శిక్షా విధిలో ఉన్నాం, నువ్వు చేసిన పాపాన్ని బట్టి మనం శిక్షించబడుతున్నాం. ఇక్కడ మనకు సరైన శిక్ష, మనం చేసిన పాపాలకే మనం శిక్షించబడుతున్నాం. ఇప్పుడు కూడా నీకు దేవుడు అంటే భయం లేదా అంటున్నాడు అన్నమాట. అంటే శిక్షలో ఉన్నా సరే నువ్వు దేవునికి భయపడలేదు అంటున్నాడు. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి? ఏదో ప్రభు శిక్షిస్తే గనక మనిషి ఏమవుతాడు? అది దేవుని యందు భయభక్తులు వచ్చేసి మారిపోతాడు అనుకుంటాం మనం. పొరపాటు. ఇక్కడ చూడండి, ఎలాంటి శిక్ష విధించినా గానీ వీడికి ఏం లేదు. ఈ దొంగ కనీసం పశ్చాత్తాపం లేదన్నమాట. పైగా ఏం చేస్తున్నాడు? దేవుని దూషిస్తున్నాడు. మనం అనుకుంటాం ఇలాంటి పరిస్థితులు వస్తే దేవుడు అంటే భయపడతారు అనుకుంటాం. భయపడరు వీళ్ళు. దేవుణ్ణి ఏం చేస్తా ఉంటారు? దేవుణ్ణి దూషిస్తూ ఉంటారన్నమాట. మనం ఏమనుకుంటాము? ఎవరన్నా సరే ఇంకా మారట్లేదు అనుకోండి, మారకపోతే కనుక దేవుడు వాళ్ళకి ఏదో కష్టం పెట్టి, వాళ్ళకి ఏదో ఒక అనారోగ్యం పెట్టి, లేదంటే గనక వాళ్ళకి ఏదో ఒక సమస్యలు పెట్టి అప్పుడు ఏమవుతారు? అప్పుడు వాళ్ళకి మారు మనసు వస్తుంది, మారిపోతారు అనుకుంటాం మనం. మరి దొంగకు రావాలి కదా మారు మనసు. వచ్చిందా? రాలేదు. దీన్ని బట్టి ఏమర్థం కావాలమ్మా? అది ఇద్దరు దొంగలు ఉన్నారు, ఒకడేమొచ్చి ఆలోచించడం మొదలు పెట్టాడు, ఒకటికి ఏంటి అసలు ఆలోచనే లేదాడు. కాబట్టి దేవుడు ఒకవేళ గనక ఒక మనిషి తను చేసిన పాపమును బట్టి ఆ మనిషిని శిక్షిస్తే గనక, ఆ మనిషికి దేవుని పట్ల భయభక్తులు వస్తే ఆ మనిషి ఏమవుతాడు? నిజమైన మారు మనసు పొందుతాడు అనుకుంటే గనక పొరపాటు. అలాగైతే గనక దేవుడు అందరినీ అలాగే శిక్షించి ఏం చేయాలా? మార్చాలన్నమాట. ఆ మనిషికి భయభక్తులు రావచ్చు, రాకపోవచ్చు. 50-50 అన్నమాట. చూడండి, ఒక దొంగ ఆలోచించడం మొదలు పెట్టాడు, రెండో దొంగకి ఏంటి? మొదటోడికి అసలు ఆలోచనే లేదు.
వాడు ఇంకా తన కష్టాన్నే చూసుకుంటున్నాడు, దాంట్లో నుంచే బయటకు వద్దాం అనుకుంటున్నాడు. అంటే ఏంటి, ఇంకా శరీర సంబంధమైన జీవితాన్ని అతను ఏం చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. దాని కొరకు ప్రభు ఏదో అన్యాయం చేసినట్టు ఏం చేస్తున్నాడు, ప్రభువుని దూషిస్తున్నాడు అన్నమాట. రెండో దొంగకి ఏమొచ్చింది, వాడు రియలైజ్ అయ్యాడు, అయ్యా మనం చేసిన పాపానికి మనం సరైన శిక్షే, ఈ శిక్ష న్యాయమే. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, మనం దేవునికి భయపడాలి, మనం ఏం చేయాలి, పశ్చాత్తాపడాలి. నువ్వేం చేస్తున్నావు, అది దేవుని పట్ల భయభక్తులు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా దేవుని దూషిస్తున్నావు. ఇంకా ఏం చేస్తున్నావు, ఇంకా అదే పాపంలో జీవించడానికి ఇంకా నువ్వు దేవుణ్ణి ఏమడుగుతున్నావు, ఇంకా నువ్వు దేవుణ్ణి లైఫ్ అడుగుతున్నావు అన్నమాట. ఆయుష్ ఇమ్మని అడుగుతున్నావు, రక్షించమని అడుగుతున్నామని అతను ఏం చేశాడు, గద్దించాడు అన్నమాట. ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది 41లోనే, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఎవరైనా యేసు క్రీస్తు ప్రభు అన్యాయమైన తీర్పు పొందాడు. ఆయన ఏంటి, ఆయన ఏ పాపమో చేయకుండానే శిక్ష అనుభవిస్తున్నాడు. నువ్వు నేను ఏంటి, మనము మన పాపములకు ఏం చేస్తున్నాము, శిక్ష అనుభవిస్తున్నాము. ఇది చాలా ప్రాముఖ్యమైనదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తికి మారు మనసు వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది అంటే గనక మొట్టమొదట ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే గనక నేనేంటి చెప్పాడు, మనము పాపులము, ఎందుకంటే మనం పాపం చేశాము కాబట్టి మనం మరణ శిక్ష అనుభవిస్తున్నాము. అంటే పాపం వల్ల వచ్చే జీతము మరణము, రోమా 6:23లో ఉంటుంది. కాబట్టి పాపం చేశాం కాబట్టి మరణ శిక్ష ఏంటి, న్యాయమైన శిక్షే మనకి. కానీ ఆయన ఏంటి, ఆయన ఏ పాపము చేయకుండానే ఏమవుతున్నాడు, మరణ శిక్ష అనుభవిస్తున్నాడు అన్నమాట. అంటే ఈ వ్యక్తికి ఏమర్థమైంది, అవతల వ్యక్తి ఇంకా శరీర సంబంధమైన మరణం వైపే ఉన్నాడు. ఆ వ్యక్తి ఇంకా శరీర సంబంధమైన లోక సంబంధమైన వాటి మీదే ఉంది అతని దృష్టి అంతా. కానీ తన దృష్టి ఏంటి, ప్రభువు ఏ పాపము చేయకుండా శిక్ష అనుభవిస్తున్నాడు. ఎవరిది శిక్ష అంటే గనక అది మనందరము చేసిన పాపాన్ని దేవుడు ఏం చేశాడు, పాపం వల్ల శాపాన్ని, ఆత్మ సంబంధమైన మరణాన్ని, ఆ నరకపు శిక్ష ఏం చేశాడు, తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు మీద వేసాడు అన్నమాట. కాబట్టి ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన ఏమవుతున్నాడు, చనిపోతున్నాడు. అంటే అదంతా ఎవరిది, మనం చేసిన పాపాలకు మనకు బదులు ఆయన ఏమవుతున్నాడు, చనిపోతున్నాడు అన్నమాట. నిజానికి మనం చేసిన పాపాలకు మనం ఏమవ్వాలా, మనము చనిపోవాలి, అది న్యాయమే. కానీ మనం న్యాయమైన శిక్షే, మనం మరణం అనేది ఆయనకి ఏంటి, అన్యాయంగా ఆయన మీద అది మోపబడిందన్నమాట. ఇప్పుడు చూశారు కదా, మొదటి దొంగ ఏమొచ్చి తన శ్రమలను చూసుకుంటున్నాడు, శరీర సంబంధమైన వాటినే చూసుకుంటున్నాడు. కాబట్టి తన బాధలో నుంచి బయటికి రావడం కొరకు ఏం చేస్తున్నాడు, ప్రభువును దూషిస్తున్నాడు. ఎందువల్ల, తిరిగి మళ్ళీ ఆ లోక సంబంధమైన శరీర సంబంధమైన జీవితాన్ని అనుభవించడానికి దేవుడు అతనికి అవకాశం ఇవ్వట్లేదని చెప్పేసి దేవుడి మీద దూషణకు దిగాడన్నమాట. కానీ ఈ వ్యక్తి ఎవరిని చూస్తున్నాడు, ప్రభువుని చూస్తున్నాడు. ఈ వ్యక్తి తన యొక్క శ్రమలను చూడట్లేదు, ప్రభువుని చూస్తున్నాడు, ప్రభు శ్రమలను చూస్తున్నాడు అన్నమాట. మేమంటే ఇన్ని తప్పులు చేసాం, మాకు ఇది కరెక్టే, కానీ నేను ఏ తప్పు చేయలేదు కదా, ఎందుకు ఈయన అన్నప్పుడు అప్పుడు అతనికి అర్థమైందన్నమాట. ఏంటి అది, ప్రభు చనిపోయేది మనల్ని ఏంటి, శరీర సంబంధమైన మరణము నుండి మనల్ని విడిపించడానికి కాదు, ఏంటి పాపము నుండి విడిపించడానికి, తద్వారా మన ఆత్మను ఆ నరకము నుండి విడిపించడానికే ప్రభు చనిపోతున్నాడు. అంటే ఏంటి, శరీర సంబంధమైన జీవితము, వీళ్ళు పాపము చేశారు. పాపము చేయడం అనేది బైబిల్ ప్రకారము దేవుని దృష్టిలో ఏంటి, మనం అందరము పాపులమే, మనం అందరము బలహీనులమే. కాబట్టి పాపము చేయడము, లేదంటే ఒకసారి తెలుసుకుని మళ్ళీ పాపంలో పడిపోవడము విశేషం కాదు. విశేషం ఏంటంటే గనక పశ్చాత్తాపడి ఆ పాపాన్ని విడిచిపెట్టకపోవడం సమస్య ఇక్కడ. కాబట్టి అందరూ కూడా ఏదో ఒక పాపంలో జీవిస్తూ ఉంటారు, అందరూ కూడా ప్రభువుని తెలుసుకుని మళ్ళీ మళ్ళీ పడిపోతూ ఉంటారు. ఈ రెండింటిని కూడా దేవుడు పెద్ద విశేషంగా చెప్పట్లేదు. విశేషం ఏంటంటే గనక నీ పాపముల విషయమే నువ్వు పశ్చాత్తాపడకుండా, ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి నువ్వు మళ్ళీ బయటికి రాకుండా గనక నువ్వు అందులోనే ఉండిపోయావు అనుకోండి, అది దేవుడు సీరియస్ గా తీసుకునేదన్నమాట. ఇప్పుడు ఇతనేంటి, మొదట ఇతను ఆ దొంగలాగే ఏం చేస్తాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు మామూలుగా.
కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు అతను ఆ మాట అంటలేదు. నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించట్లేదు. ఎందువల్ల? ఇప్పుడు ఇతని శరీర సంబంధమైన, లోక సంబంధమైన ఆశలు, కోరికలు ఏంటి ఇతనికి లేవు. ఇంకా అవన్నీ కూడా ఏమైపోయి పోనివన్నమాట. ఇప్పుడు ఇంత దృష్టి దేని మీదకి మళ్ళీ ఎప్పుడైతే ప్రభుని చూశాడో, ఎప్పుడైతే ప్రభు శ్రమను చూశాడో, మనం తప్పు చేసి ఇవన్నీ అనుభవిస్తున్నాం, ఆయన ఏ తప్పు చేయకుండా ఇవన్నీ అనుభవిస్తున్నాడు. కాబట్టి దేనికి అంటే కనుక తెలుసు కదా వాళ్ళకి, ఆయన క్రీస్తు అని చెప్పేసి. అప్పుడు ఆయనకు అర్థమైందన్నమాట. ఏంటి? మన పాపముల నుండి మనల్ని విడిపించడం కొరకు, మన ఆత్మను నరకం నుండి తప్పించడం కొరకు, ఆ నిత్య జీవాన్ని, పరలోక రాజ్య భాగ్యాన్ని మనకు ఇవ్వడం కొరకు దేవుడు చనిపోతున్నాడు అన్న విషయాన్ని, ఆత్మ సంబంధమైన సత్యాన్ని చాలా స్పష్టంగా చూడగలిగాడు. ఎప్పుడు? ఆ ప్రభు శ్రమలను చూసినప్పుడు. అవతల వాడు తన కష్టాలు, తన బాధలే చూసుకుంటున్నాడు కాబట్టి ఎప్పటికీ కూడా వాడు ఎప్పటికీ వాడి దృష్టి అంతా శరీర సంబంధమైన జీవితం మీద ఉంటది, కానీ ఆత్మ సంబంధమైన జీవితం మీద ఉండదు. ఎప్పుడైతే ఒక్కసారి మన ప్రభువుని, ఆ ప్రభు శ్రమలు, అని ఏ పాపం చేయకుండా దేవుడి లోకానికి వచ్చి ఎందుకు అన్ని కష్టాలన్ని శ్రమలు అనుభవించాలి? మనం పిలిచేమా? పిలవలేదే. మన పాపంలో కొట్టిమిట్టాడుతున్నప్పుడు ఆయనే మన యందు తనకున్న ప్రేమను బట్టి లోకానికి వచ్చాడన్నమాట. కొన్ని అలాగని మనం మంచిగా ఉన్నామా? మంచిగా లేము. ఏమిచ్చి మనం చెల్లించుకుంటాం? ఏమిచ్చినా చెల్లించుకోలేము. అలాగ ప్రభు ఏం చేశాడు? మనల్ని ప్రేమించాడు. ఆయన వైపు చూసినప్పుడు అతనికి ఏంటి ఆ ప్రేమ అర్థమైందన్నమాట. నాకు అర్థమవుతుంది కదమ్మా. అంటే చూడండి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అందరికీ ఇబ్బందులు వస్తాయి, కానీ అందరూ ప్రభువుని తెలుసుకోరు, అందరికీ కూడా ప్రభు విలువ తెలియదు అన్నమాట. అది ఒక దొంగ ఏమొచ్చి వాడికి ఏమీ అర్థం కాకుండా అలాగే ఉండిపోయి ఇంకో దొంగకి ఏంటి అర్థమైందన్నమాట. అంటే దీన్ని బట్టి ఏమర్థం కావాలమ్మా? మారు మనసు అనేది ఎప్పుడు మన వైపు మనం చూసుకుంటా ఉన్నామనుకోండి, అంటే మనకు వచ్చే కష్టాలు, మనకు వచ్చే ఇబ్బందులు, మనకు వచ్చే బాధలను బట్టి చాలా మంది ప్రభు దగ్గరికి వస్తూ ఉంటారు. ఆ శ్రమలో, ఆ ఇబ్బందులో పోనీ అనుకోండి, మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ లోకంలో పోతారు. వాళ్ళు ప్రభు దగ్గర ఉండరు. కాబట్టి వాటి వల్ల మనుషులు మారిపోతారు అనుకుంటే తాత్కాలికమైన మార్పు వస్తుంది, కానీ శాశ్వతమైన మార్పు రాదన్నమాట. ఇక్కడ చాలా మంది అలాంటి ఆలోచనలో ఉంటారు. ముందు అందులోంచి బయటకు రావాలి మనం. ప్రభు ఎలా మార్చాలనుకుంటే అలా మార్చాడన్నమాట. అంతేగాని శ్రమలో, కష్టాలు, ఇబ్బందులు, మరణకరమైన రోగాలు వచ్చేస్తే మారిపోతారు అనుకుంటే పొరపాటు. ఇక్కడ ఒక విషయం అర్థం కావాలి మనకి. ఈ దొంగ ఏం చేశాడు? ఆ ప్రభుని చూస్తున్నాడు డైరెక్ట్ గా. అలాగా ప్రభు శ్రమలు, ఆయన నీతిమంతుడు, ఏ పాపం చేయకుండా ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నాడు అని. ఈ రోజున మనందరికీ కూడా చూడండి, ఆ బైబిల్ వాక్యాలు చదువుకోవడాన్ని బట్టో, లేదా చర్చెస్ లో దేవుని వాక్యాన్ని వినడాన్ని బట్టో, ఏదో పుస్తకాల్లో మనం వినడాన్ని బట్టో, ఎవరో ఈ స్టోరీని ఏంటి చాలా చక్కగా ఆ ప్రభు యొక్క శిలువ మరణాన్ని మనకు చెప్పడాన్ని బట్టి మనం ఏమవుతాము? నిజమే, ప్రభు ఏ పాపమో చేయలేదు, అన్యాయంగా ఏంటైనా మన పాపాన్ని ఆయన మీద వేసుకుని మనకు బదులైన ఏమయ్యాడు, ఆయన చనిపోయాడు అని అందరూ నమ్ముతారు. ఇదే విషయాన్ని ఏం చేస్తారు? అందరికీ చెప్తారు. అంటే ఈ నమ్మకం ఏంటి? ఇది కేవలం ఒక రకమైన వాతావరణం అన్నమాట. ఒక రకమైన వాతావరణం, బయట వాతావరణం అన్నమాట. అందుకే చూడండి, ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, మీరు బయటకు వెళ్ళండి, బయట చల్లగా ఉంటుంది. రూమ్లోకి రండి, రూమ్లో వేడిగా ఉంటుంది అన్నమాట. అంటే ఏంటి? మన బయట ఎక్కువ మనం ఈ వాక్యాలు వినడాన్ని బట్టి, అది మన బైబిల్లో చదువుకోవడాన్ని బట్టి, ఎవరైనా చెప్పడాన్ని బట్టి మనం ఏమవుతాయి? ఇవన్నీ కూడా మనకేంటి ఆ వాతావరణంలో ఉంటాం. వాటి గురించి మాట్లాడుతూ ఉంటాము, వింటూ ఉంటాము, చెప్తా ఉంటాము, కొంతమంది ఏడ్ చేస్తూ ఉంటారు కూడా. మరి నిజంగా గనక అది బయట కార్యమే అన్నమాట. అది హృదయంలో జరగదు. హృదయంలో ఎప్పుడైతే ప్రభువు నా పాపముల కొరకు చనిపోయాడు, నా పాపమును బట్టి నాకు శాపం వచ్చింది, నా శాపాన్ని బట్టి నేను నేనేం చేశాను? నరకాన్ని సంపాదించుకున్నాను నేను. అది కరెక్టే. నాకు అది ఏదైనా చేయగలిగితే పాపమే చేయగలుగుతాను, ఆ పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళిపోతాను, దానికే నేను అర్హుణ్ణి. నేను నా పాపం నుండి బయటికి రాలేను, మనుషుడు ఎవడకుండా నన్ను విడిపించలేడు. ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నప్పుడు ప్రభువు నా పాపాన్ని తీసుకుని నాకు బదులైన ఆ కలువరి శిలువలో నరకాన్ని అనుభవించి నాకు బదులైన చనిపోయి ఆయన ఏం చేశాడు? తన జీవాన్ని నాకు ఇచ్చాడు అని మనసులో ఎప్పుడైతే ఆ కార్యం జరుగుతుందో వాడి జీవితం మారిపోద్దన్నమాట.
కానీ ఈ రోజున చాలా మందికి విషయాలన్నీ తెలుసు, వింటారు, మాట్లాడుతూ ఉంటారు, కన్నీళ్లు కార్చేస్తూ ఉంటారు, చాలా గొప్పగా కథల కింద చెప్తా ఉంటారు. కానీ వీళ్ళ జీవితంలో ఆ మార్పు చూడం మనం. ఇప్పుడు చూడండి, ఎవరన్నా ఒక వ్యక్తిని గనక మనం ప్రేమించామనుకోండి, ఆ వ్యక్తి మన కొరకు చనిపోయాడు, ఆ వ్యక్తి వల్ల మనం బతికాము అని చెప్పి ఆ వ్యక్తి మీద మన ప్రేమ కలిగింది అనుకోండి, తిరిగి మళ్ళీ ఆ వ్యక్తిని మనం బాధ పెట్టడానికి ఇష్టపడం. కానీ ఈ రోజున మనిషి జీవితం ఏంటి, మాటల వరకే పరిమితం అయిపోతుంది, కానీ మనిషి అలా జీవించలేకపోతున్నాడు. కారణం ఏంటి? ఆ కార్యము హృదయములో జరగట్లేదు మనిషికి. అంటే హృదయములో నిజంగా దేవుడు నా పాపం కొరకు చనిపోయాడు, ఆయనే లేకపోతే నేను నా పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళిపోయేవాడిని, ఆ ప్రమాదాన్ని మనిషి ఏంటి తన హృదయంలో ఫీల్ అవ్వలేకపోతున్నాడు. దేవుడు చేసిన మేలు కూడా ఏంటి అతను హృదయంలో గ్రహించలేకపోతున్నాడు. కానీ వాడి జీవితంలో ఆ కార్యాన్ని ఏం చేయలేకపోతున్నాము, చూడలేకపోతున్నాం అన్నమాట. అందుకే చూడండి, అతను ఒక ప్రార్థన చేశాడు. 42వ వచనం, ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనను. మొదట ఏం ప్రార్థన చేశాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించన్నాడు. అంటే ఏంటి? అప్పుడు స్టిల్ ఇంకా శరీర సంబంధమైన లోక సంబంధమైన జీవితాన్ని ప్రేమిస్తున్నాడు. ప్రభు గనక మరణం నుండి విడిపిస్తే గనక మళ్ళీ ఏం చేస్తాడు? అదే జీవితాన్ని అదే పాపంలో జీవిస్తూ మనుషులకు నెమ్మది, సంతోషం, సమాధానం లేకుండా చేస్తాడు. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు? యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని. ఏమడుగుతున్నాడు? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, ఆ నిత్య జీవాన్ని, పరలోక రాజ్య భాగ్యాన్ని కోరుకుంటున్నాడు అన్నమాట. ఏమైపోయింది? మనసు మారిపోయింది. అతను ఇంకా శరీర సంబంధమైన లోక సంబంధమైన వాటి మీద లేదు, ఇంకా ఆ జీవితం మీద లేదన్నమాట. ఏంటి? ఆత్మ సంబంధమైన జీవితం. అది కేవలం యేసుక్రీస్తు ప్రభు ద్వారానే. ఎందుకంటే ఆయనే నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారానే, ఆయనను అడుగుట ద్వారానే మనం ఏమవుతాము? ఆ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఇది ఉచితము. దేవుడు తన కృప చొప్పున ఏంటి ఊరికనే ఇచ్చేదన్నమాట. ఇతని మనసు ఏంటి? మారిపోయింది. అంటే అతని కళ్ళ ముందు ఆ ప్రభువుని చూడగలిగాడు. మీరు జాగ్రత్తగా చూడండి, ఇద్దరు దొంగలకి కూడా దేవుడు అందుబాటులోనే ఉన్నాడు. అంతేగాని ఒక దొంగ మీద దేవుడు దృష్టి పెట్టి వేరొక దొంగకి దేవుడు తన్ను తాను కనిపించకుండా చేసుకోలే. ఇద్దరికి అందుబాటులో ఉన్నాడు. ఒకడేమొచ్చి తన యొక్క కష్టాన్ని, తన యొక్క శ్రమలు, తన యొక్క ఇబ్బందుల్ని చూస్తున్నాడు, కానీ ప్రభు యొక్క శ్రమను చూడట్లా. అంటే చాలా మంది లోకంలో ఎలాగున్నారంటే గనక, వాళ్ళు దేవుడు ఆ కలువరి శిలువలో చనిపోయాడు చూడండి మనందరి పాపముల కొరకు, ఆ శ్రమలను కానీ ఆ ప్రభు చేసిన కార్యాన్ని కానీ చూడరు. ఎప్పుడు వీళ్ళకు వచ్చిన శ్రమలు, వీళ్ళకు వచ్చిన బాధలు, వీళ్ళకు వచ్చిన దుఃఖాలు ఇవన్నీ ప్రభు చూడాలా, వీళ్ళని విడిపించాలి. వీళ్ళు ఎన్ని పాపాలు చేసినా, ఎంత పాపంలో జీవించినా కానీ దేవుడు ఏం చేయాలి? కష్టాలు, ఇబ్బందులు, నష్టాలు లేకుండా దేవుడు ఏం చేయాలి? సహాయం చేయాలి. అంతే. చివరికి వాళ్ళందరూ ఏమవుతారు? ఆ శరీర సంబంధమైన వాటితోటి వాళ్ళు కూడా ఏమవుతారు? నశించి నరకానికి పోతారన్నమాట. కానీ ఇతను చూడగలిగాడు అన్నమాట. వాడు చూడలేకపోయాడు. కారణం ఏంటి? వాడు పూర్తిగా వాడి దృష్టి అంతా కూడా ఈ తాత్కాలికమైన శరీర సంబంధమైన లోక సంబంధమైన వాటి మీద ఉండిపోయింది. కానీ వీడు చూడగలిగాడు. అక్కడ సమస్య ఏంటంటే దేవుళ్ళలో లేదు, సమస్య వీళ్ళ చూస్లో ఉందన్నమాట. వాడికి అర్థమైంది, ఇప్పుడు ప్రభు నన్ను రక్షించా, నేను బయటికి వెళ్ళి ఏం చేస్తాను? తిరిగి మళ్ళీ ఏం చేస్తాను? దొంగతనాలు చేయాలా, మనుషుని బాధ పెట్టాలా, చెయ్యాలి. చివరికి ఏమవుతాను? ఏదో ఒక రోజు, ఈ రోజు కాకపోతే రేపన్నా సరే ఏమవుతాను? నేను చనిపోతాను. కానీ ఇది శాశ్వతం కాదు. ప్రభువు శాశ్వతమైన జీవాన్ని, నిత్య జీవాన్ని, తన జీవాన్ని ఏం చేశాడు? ప్రభువు నాకు ఇవ్వడానికి వచ్చాడు. దాని కొరకు ప్రభు ఏమవుతున్నాడు? చనిపోతున్నాడు అన్నమాట. శరీర సంబంధమైన మరణం నుండి విడిపించడానికి కాదు. క్రీస్తు వస్తాయి లోకానికి. ముందోడేమొచ్చి శరీర సంబంధమైన ఆశీర్వాదాల కొరకే క్రీస్తు అనుకున్నాడు. వాడికి అన్నీ తెలుసు. ఆయన క్రీస్తు అంటున్నాడు కదా. రెండోవాడు సత్యాన్ని గ్రహించాడు. ఆత్మ సంబంధమైన జీవితాన్ని, నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని, భాగ్యాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అని ఏం చేశాడు? మారు మనసు అన్నమాట. శరీర సంబంధమైన లోక సంబంధమైన జీవితం నుండి అతని మనసు ఏంటి? పర సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఆ నిత్య జీవం వైపు అతని మనసు మారిపోయింది. కాబట్టి అతని ప్రార్థనలో మార్పు వచ్చింది. ఏం చేశాడు? యేసు, నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో
అన్నాడు. చూశారు కదా, మన ప్రార్థనా జీవితం టక్కన మారిపోతుంది. అది మారు మనసు అంటే గనక. చాలా మందికి హృదయంలో కార్యం జరగదు. మీకు ఒక మాట చెప్తాను చూడండి. ఒక సమయంలోనూ ఒక సముద్రంలో ఒక షిప్ ఏమైపోయింది, మునిగిపోతుంది అన్నమాట. అందరూ కూడాను వాళ్ళు లైఫ్ జాకెట్స్ అని ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే గనక అది ఒక గౌన్ లాగా ఉంటుంది, వేసేసుకున్నారు అనుకోండి, దాంట్లో గాలి ఉంటుంది అన్నమాట. వాళ్ళు మునిగిపోకుండాను సముద్రాల తేలు ఉంటారు. ఈ లోపల ఫోన్ చేస్తే ఎవరో ఒకరు రక్షించడానికి వస్తారు కదా, అలాగా ఈ మిలిటరీ వాళ్ళు ఎవరో వాళ్ళు హెలికాప్టర్ల మీద వచ్చి వాళ్ళని రక్షిస్తారన్నమాట చాలా మందిని. ఆ రక్షించినప్పుడు మొత్తానికి ఆ ఈవెంట్ అలాగే అయిపోతుంది. ఆ తర్వాత కొంతమంది సైనికులు మరి అందులో ప్రాణాలు పోగొట్టుకుంటారు, కొంతమంది సైనికులు. అలాగే కొంతమంది ప్రజలు కూడా చనిపోవడం జరుగుతుంది కదా. వాళ్ళకి ఏం చేస్తారు, వాళ్ళకి నివాళులు అర్పిస్తారన్నమాట. ఆ నివాళులు అర్పిస్తున్నప్పుడు అందరూ కూడా అక్కడ కూర్చొని ఉంటారు. ఆ సైనికులు ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని ఉంటారన్నమాట. అదే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు? ఒక వ్యక్తి అంటున్నాడు, మనం నేను ఎలాగా బతికి బయటపడ్డానంటే గనక ఒకటే ఒక జాకెట్ ఉంది, ఒక సైనికుడు కాబట్టి తను వేసుకోకుండా జాకెట్ నాకు ఇచ్చి నాకు బదులు తను ఏమైపోయాడు, అందులో చనిపోయాడు సముద్రంలోను. అతను చనిపోయాడు కాబట్టి నేను బయటకు వచ్చాను అని చెప్తాడన్నమాట. సరే, అందరూ నివాళులు అర్పిస్తున్నారు. ప్రతి ఒక్కరు వచ్చి ఏమంటున్నారంటే, ఆ సైనికులు గనక లేకపోతే మేము అందరం కూడా చనిపోయే వాళ్ళం, ఆల్మోస్ట్ చనిపోయాం అనుకున్నాము. సమయానికి ఆ సైనికులు రాబట్టి మేము బ్రతికేం, మాకు వీళ్ళ వల్ల రెండో జన్మ వచ్చింది అని కన్నీళ్లు కార్చుకుంటూ ఏడ్చుకుంటూ చెప్పుకుంటున్నారు అన్నమాట వాళ్ళు. అయితే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా. పక్క వ్యక్తి అన్నాడంటే, అందరూ చెప్తున్నారు వాళ్ళని కాపాడిన సైనికులు ఎవరో కూడా చనిపోలేదు, వాళ్ళు బతికే ఉన్నారు, వాళ్ళే అంత గొప్పగా చెప్తున్నారు, నిన్ను కాపాడినోడు చనిపోవడం వల్ల నువ్వు బతికేని అంటున్నావు కదా, మరి నువ్వేం మాట్లాడవేంటి అన్నాడంట. అతను చనిపోయాడు కాబట్టి నువ్వు బతికావు, మరి చాలా గొప్పగా నీ జీవితంలో అతను చేశాడంటే, అతను వెళ్ళి ఆ స్టేజ్ మీద నిలబడి కనీసం కన్నీటి చుక్క కూడా రాకుండా, నా కోసం ఒక సైనికుడు చనిపోయాడు, ఆ సైనికుడు తను జాకెట్ నాకు ఇచ్చాడు, అతను చనిపోయాడు, అందువల్ల నేను బతికానని చెప్పి వచ్చేసాడట. అప్పుడు వచ్చేసినంత ఆ వ్యక్తి అన్నాడట, వాళ్ళని రక్షించిన వాళ్ళు బతికే ఉన్నారు, వాళ్ళ కోసం చెప్తున్నప్పుడే వాళ్ళు కన్నీళ్లతోటి చెప్పారు, నువ్వు మాట్లాడుతున్నప్పుడు కనీసం నీ కళ్ళల్లో ఒక నీటి చుక్క కూడా రాలేదేంటి అన్నాడు అనమాట. అంటే ఏమర్థమైంది మీకు? ఆ వ్యక్తి పదే 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 చెప్తున్నాడు, ఒక సైనికుడు చనిపోయాడు అందువల్ల నువ్వు బతికేవు అంటుంటే గనక, అందువల్ల అతను ఏం చేశాడు, నిజమే కదా, సైనికుడు చనిపోవడం వల్ల బతికాను కదా, నేను కూడా రెండు మాటలు చెప్పాలి కదా అని చెప్పేసి వెళ్ళాడు. కానీ హృదయంలో నిజంగాను నేను చనిపోయేవాడిని, అరే నాకు బదులు అతను చనిపోయాడు, అతని వల్లే కూడా నేను బతికాను అనేది హృదయంలో అతనికి ఏమి లేదు, ఎలాంటి ఫీలింగ్స్ లేవన్నమాట. ఈ రోజున క్రైస్తవుల పరిస్థితి కూడా అదే. వీళ్ళేంటంటే ఎక్కువ నలుగురు మాట్లాడడాన్ని బట్టి, మనము బైబిల్ చదువుకోవడాన్ని బట్టి, లేదంటే ప్రసంగాలు వినడాన్ని బట్టి మనం ఏమవుతాము, బయటికి మనకు ఆ వాతావరణంలో ఉంటామన్నమాట. అందుకే చాలా గొప్పగా మాట్లాడతాము, ఏడుస్తూ ఉంటాము, అన్నీ చేస్తూ ఉంటాం. కానీ చివరికి మన లైఫ్లో ఎలాంటి మార్పు ఉండదు. ఎందువల్ల? మనంతటా మనం మన హృదయంలో ఏమవట్లేకపోతున్నాము, ఆ ప్రభువు చేసిన కార్యాన్ని మనం ఏం చేయలేకపోతున్నాము. హృదయములో మన పాపము, ఆ పాపాన్ని బట్టి వచ్చిన శాపము, ఆ మరణము, దాన్ని మనం హృదయంలో ఫీల్ అవ్వలేకపోతున్నాము. దేవుడి చేసిన మేలు కూడా మనం గ్రహించలేకపోతున్నాం అన్నమాట. హృదయంలో అలాంటి పశ్చాత్తాపం మనలో రాలేదు కాబట్టి ఇంకా మనం ఏం చేస్తున్నాము, లోక సంబంధమైన శరీర సంబంధమైన వాటినే ప్రేమిస్తూ, వాటి కొరకే జీవిస్తూ, వాటి కొరకే ప్రార్థనలు చేసుకుంటూ, ప్రభు గనక సహాయం చేయకపోతే ప్రభుని కనుక్కుంటా గొనుక్కుంటా దూషించుకుంటే జీవితాన్ని ఏం చేస్తున్నాం, మనం ముందుకి తీసుకెళ్తున్నాం. కారణం ఏంటి? వాతావరణం వల్ల మార్పు రాదమ్మా. అందుకే చూడండి, మనకు గనక బయట పరిస్థితులన్నీ ప్రశాంతంగా ఉన్నాయనుకోండి, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అది ఇంట్లోకి వచ్చామనుకోండి, నలుగురి మధ్యలోకి వెళ్ళామనుకోండి, ఎవరన్నా మనకి ఇష్టం లేని మనుషులు కనిపించినా, ఏదన్నా చిన్న చిన్న గొడవలు అవుతున్నా సరే మళ్ళీ ఏమవుతాం, మళ్ళీ ప్రశాంతత పోతుంది. అంటే అర్థం ఏంటి? ప్రశాంతత బయట వాతావరణం ప్రశాంతంగా ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉంటున్నావు, మళ్ళీ వాతావరణం కొంచెం గోలగోలుగా ఉంటే నీ ప్రశాంతత పోతుంది. అంటే లోపల హృదయంలో ఉండాల ప్రశాంతత అనేది. అప్పుడు ఏమవుతుంది, బయట వాతావరణం ఎలాగున్నా కానీ నువ్వు ఎలా ఉంటావు, ప్రశాంతంగానే ఉంటావు.
మరి దేవుడిని హృదయంలో కార్యం చేయాలనుకుంటున్నాడు, బయట కాదు. చర్చిలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండడం, ఇంట్లో ఉన్నప్పుడు నెమ్మది సంతోషం పోవడము, భయాలు ఆందోళన రావడం అంటే అర్థం ఏంటి? హృదయంలో దేవుడు కార్యం చేద్దాం అనుకుంటున్నాడు. కాబట్టి ఈ దొంగ హృదయంలో దేవుడు కార్యం చేశాడు, అలా చూడగలిగాడు ప్రభువుని. సత్యం అర్థమైంది. ఏమైపోయి నిజమైన మారు మనసు ఏమన్నాడు? యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభు ఏమన్నాడు చూడండి, అతని ప్రార్థనకు సమాధానంగా 43. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుతున్నాను నేను. దీన్ని బట్టి ఏమర్థం కావాలమ్మా? అతనేమన్నాడు? నువ్వు రెండో రాకల్లో వచ్చేటప్పుడు, ప్రభు మళ్ళీ లోకానికి వస్తానన్నాడు కదా ఆయన, అప్పుడు జ్ఞాపకం చేసుకోమంటే దేవుడు ఏమన్నాడు? ఇప్పుడే ఈ క్షణమే నువ్వు నాతో పాటు పరదేశిలో ఉంటావు అన్నాడు అన్నమాట. దీన్ని బట్టి అర్థం చేసుకోండి అమ్మా. తన జీవితంలో చేసిన, బహుశా నేను అనుకోవడము ఫస్ట్ అండ్ లాస్ట్ ప్రేయర్ అనుకుంటున్నాను నేను, మొదటి పక్కన పెడితే కనుక. ఆ ఫస్ట్ అండ్ లాస్ట్ ప్రేయర్ ఎలాంటి ప్రేయర్ చేశాడో చూడండి. శరీర సంబంధమైన వాటి కొరకు కాకుండా ప్రభు చెప్పాడు కదా, నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడినాయి. అలాగే అతను ఏం చేశాడు? ఫస్ట్ అండ్ లాస్ట్ ప్రేయర్ ఏం కోరుకున్నాడు? ఆ నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని కోరుకున్నాడు. ఇంకంతే, అతనికి వేరే దాని మీద ఏం లేదు, ఆశ లేదు, ఏమీ లేదు. ప్రభు ఏం చేశాడు? వెంటనే శాంక్షన్ చేశాడు. చూడండి, ఒక వ్యక్తి తన జీవిత కాలం అంతా పాపంలో జీవించి, ఒక బందిపోటు దొంగగా మనుషుల దగ్గర దోచుకుని మనుషుల్ని చంపి, ఇలాంటి వ్యక్తి ఒక్క మాట మాట్లాడితే దేవుడు వెంటనే ఆ వ్యక్తిని క్షమించి పరలోక రాజ్య భాగ్యం ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఎంత ఘోరమైన పాపం చేసావనేది కాదు, నువ్వు ఎన్నిసార్లు కింద మీద పడుతున్నావు అంటే పాపంలో పడుస్తూ లేస్తున్నావు అనేది కాదు. దేవుడు చూసేదేంటి? నీ పాపం విషయమే పశ్చాత్తాపడ్డావా లేదా, మారు మనసు పొంది దాని వైపు నుంచి తిరిగావా లేదా అనేది దేవునికి చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. అందరం పాపులమే, అందరం బలహీనులమే, కానీ దేవుడు చూసేదేంటి? ఆ రెండు చూడడు, పశ్చాత్తాపడుతున్నావా లేదా అనేది చూస్తాడన్నమాట. ఇతనికి నిజమైన మారు మనసు వచ్చింది ఇతనికి, కానీ ఆ దొంగకి నిజమైన మారు మనసు రాలేదు. ఇద్దరికి దేవుడు అందుబాటులోనే ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేస్తాము? శరీర సంబంధమైన ఎప్పుడు చూస్తున్నాను మనకి ఆశలో కోరికలు ఉంటాయి, అవి తీరవు, అందుని బట్టి నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. మన ఆనందం కొరకు, సంతోషం కొరకు దేవుడు ఎప్పుడు మనకి ఏదో ఒకటి చెయ్యాలి. అలా చూస్తాం, జరగకపోతే సనుక్కుంటా కొనుక్కుంటా జీవితాలు అలాగే సాగిపోతే, అలాగే నశించి నరకానికి వెళ్ళిపోతాం. కానీ అతను ఏం చేశాడు? ప్రభు వైపు చూశాడు అన్నమాట. ఇంక ఈ లోక సంబంధమైన ఆశలో కోరికలన్నీ విడిచిపెట్టేశాడు, ఈ లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టేశాడు అన్నమాట. ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఏం చేశాడు? అతను అడిగాడు, మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే అదన్నమాట. పూర్తిగా ఏం చేయాలి? మనం దేవుని వైపు చూడాలి. యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనం మనం చూసినట్లయితే ఒక అద్భుతమైన మాట ఉంటుంది అక్కడ. 20వ అధ్యాయం 31వ వచనం, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమునందు జీవము పొందినట్లును. ఇక్కడ అర్థం చేసుకోవాలి మీరు. యేసుక్రీస్తు నమ్ముకోవడం అంటే అర్థం ఏంటి? ఆయన నమ్ముకుని మనం ఈ శరీర సంబంధమైన అవసరాలు తీర్చుకోవడం కాదు. ఆరోగ్యము, తిండి, బట్ట, ఇల్లు, పెళ్లి, పిల్లలు, అలాగే వస్తువులు కాదు. ఆ అవసరాన్ని బట్టి దేవుడు ఇస్తాడు, దాని గురించి మాట్లాడట్లేదు. ఆయన కుమారుని యందు మనం నమ్మినట్లంటే అర్థం ఏంటి? కేవలము ఆయన కుమారుడి నామమందు అంటే జీవము పొందినట్లు. అంటే అర్థం ఏంటి? ఆ దేవుని యొక్క జీవాన్ని, ఆ నిత్య జీవాన్ని మనం ఏం చేసుకోవాలి? సంపాదించుకోవాలి. దాని కొరకు ప్రభువుని నమ్ముకోవాలన్నమాట. ఈ వ్యక్తి ఏం చేశాడు? ఫైనల్ గా జీవాన్ని సంపాదించుకున్నాడు. చాలా మంది అనుకుంటారు ఆఖరి నిమిషంలో చనిపోయేటప్పుడు ప్రభువా నన్ను క్షమించు అంటే గనక దేవుడు ఏం చేస్తాడు? క్షమించేస్తాడని చెప్పి ఏం చేస్తారు? వాళ్ళ జీవిత కాలం అంతా కూడా అలాంటి పరిస్థితి వచ్చే వరకు వాళ్ళు ఏం చేస్తారు? ప్రభు దగ్గరికి రారు. చాలా మందికి చనిపోతున్నామని తెలియకుండానే చనిపోతున్నారు, అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. చాలా మందికి చనిపోతున్నామని తెలియకుండానే ఏమవుతున్నారు? వాళ్ళు చనిపోతున్నారు. చాలా మంది చనిపోయే టైంకి ఏమవుతున్నారు? వాళ్ళ యొక్క బుర్ర అంతా కూడా పాడైపోయి వాళ్ళ మతి ఏమవుతుంది? మతి చెలించిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు ఒప్పుకోనకుండదన్నమాట. ఒకవేళ ఒప్పుకునే అవకాశం ఉన్నది అనుకుందాం, ఆఖరి నిమిషంలో ఉన్నాం అనుకుందాం. ఇక్కడ చూడండి, ఇద్దరు దొంగలు ఆఖరి నిమిషంలో ఉన్నారు.
ఒకడికి నిజంగా మారు మనసు వచ్చిందో ఒకడికి రాలా. మరి నువ్వు ఏ లెక్కలోకి వెళ్తావు? నువ్వు మారు మనసు వచ్చిన లెక్కలోకి వెళ్తావా, మారు మనసు రానోళ్ళ లెక్కలోకి వెళ్తావా? అది మన చేతుల్లో ఉండదు. అది అలాంటప్పుడు ఏంటి, మనం అనుకున్న వాటికి గ్యారంటీ ఉండదు. సమయం ఉంది కదా, సమయం ఉంది కదా, సమయం ఉంది కదా అంటే గనక సమయం నీకు సహాయం చేయదు, సమయం నిన్ను మార్చదు. ఏ రోజైనా నువ్వు ఎంతటి నువ్వే పశ్చాత్తాపడాల్సింది కానీ సమయము బట్టి, రోజులను బట్టి నీలో మార్పు వస్తుంది అనుకుంటే ప్రపంచంలో అందరూ మారిపోవాలి. అందరూ వయసు పెరిగే కొలకి ఏమైపోవాలో మారిపోవాలన్నమాట. సమయము నీకు స్నేహితురాలు కాదు, స్నేహితుడు కాదు. సమయం ఎప్పుడు కూడా నీకు శత్రువే. అదేం చేస్తుంది, ఏదో రోజు మనల్ని గుటుక్కుని మింగేస్తుంది అన్నమాట. అప్పుడు పశ్చాత్తాపం ఉండదు, మారు మనసు ఉండదు. ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? నరకానికి వెళ్ళిపోతామన్నమాట. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలమ్మా, ఎందుకు ఆ దొంగని దేవుడు ఆఖరి నిమిషంలో అలాంటి జీవితాన్ని జీవించినా గాని వెంటనే నువ్వు నాతో పాటు ఈ క్షణమే పరదేశంలో ఉంటావని అతనికి ఏం చేశాడు? ఖచ్చితంగా చెప్పాడు దేవుడు. కారణం ఏంటి? అది భూమి మీద బతుకున్న వాళ్ళు ఎవరో కూడా చూడలేకపోయారు. అలాంటి దాన్ని చూసాడు. ఏంటది? ఆయన కేవలము ఆయన ఏ పాపము చేయలేదు, మన పాపాలకు బదులు ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు. శరీర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు కాదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు. శరీర సంబంధమైన ఆశీర్వాదం పొందుకున్నప్పటికీ ఏదో ఒక రోజున ఏమవుతాను? నేను చనిపోతాను. కాబట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అతను కావాలనుకున్నాడు. అలాంటి మారు మనసు వచ్చింది. ఆ మారు మనసు రావడానికి ముందు మీరు గమనించాల, తన పాపపు జీవితాన్ని చూశాడు. ఆ తర్వాత దానికి ఏంటి, మరణానికి పాత్రుడు అనుకున్నాడు. కాబట్టి దేవుడు న్యాయవంతుడే, నా పాపం బట్టి నేను మరణించాల్సిందే. దేవుడు నాకు విధించిన శిక్షలో ఎలాంటి లోపమూ లేదు. కానీ ఆయన ఏ పాపమో చేయకుండా నా పాపాన్ని ఆయన మీద వేసుకుని నాకు బదులు చనిపోయాడు. కాబట్టి ఆయనే ఆ నిత్య జీవాన్ని ఇస్తాడు. అది ఉచితమని చెప్పేసి గ్రహించాడు. అతను పూర్తిగా తిరిగాడు అన్నమాట. మారు మనసు అంటే తిరగడం అన్నమాట. ఇక్కడ ఏంటిది, శరీర సంబంధమైన మరణం ఇక్కడ విశేషం కాదు. ప్రతి మనిషి కూడా ఏదో రూపంలో చనిపోతాడు. ఇక్కడ వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళకి ఏం చేయబడింది? శిలువ శిక్ష విధించబడింది, లేదంటే ఉరి శిక్ష విధించేవారు, లేదంటే కనుక గన్ను పెట్టి కాల్చేసేవారు రకరకాలుగా, లేదంటే కనుక వాళ్ళు ఏ అనారోగ్యం వచ్చి చనిపోయి ఉండేవారు, లేదంటే కనుక మనుషులే చంపేసి ఉండేవారు ఏదో ఒక రోజున. అంటే ఇక్కడ ఎలా చనిపోతున్నాం అనేది విశేషం కాదన్నమాట. ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా, చనిపోయేటప్పుడు దేవుడు ఆ మనిషికి ఇచ్చిన అవకాశాన్ని, కొంతమంది వాళ్ళ స్వార్థం అంటే వాళ్ళ సుఖాలు వాళ్ళ సంతోషాలే చూస్తారు కానీ వాళ్ళు ఎప్పటికీ దేవుని వైపు చూడలేరు. కొంతమంది దేవుని వైపు చూసే అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు చూస్తారు. ఖచ్చితంగా వాళ్ళు ఏమవుతారు? నిజమైన మారు మనసులోకి వస్తారు. ఆఖరి నిమిషంలో అయినా సరే వాళ్ళు ఏమవుతారు? ప్రభు యొక్క రాజ్యాన్ని వాళ్ళు ఏమవుతారు? సంపాదించుకుంటారన్నమాట. కాబట్టి ఒక మనిషికి కష్టం వచ్చినా, శ్రమలు వచ్చినా, దేవుని పట్ల భయభక్తులు వచ్చేస్తే మారు మనసు వచ్చేస్తుంది అనుకుంటే పొరపాటు అన్నమాట. కాబట్టి మన దృష్టి ఎప్పుడు కూడా వాటి మీద ఉండకూడదు. దేవుడే నాకు ఏదో కష్టం పెట్టి నన్ను మార్చేసుకుంటాడులే అనుకుంటారు చాలా మంది. పొరపాటు. అది మారు మనసు తీసుకొచ్చేది ఏంటంటే ఎప్పటికన్నా సరే ఆయన శిలువ మరణాన్ని నువ్వేం చేయగలగాల? నీ హృదయంలో దాన్ని నువ్వు ఫీల్ అవ్వగలగాలన్నమాట. కొంతమంది చూడండి, తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వాళ్ళు చూపించిన ప్రేమ గుర్తొచ్చి వాళ్ళు ఏం చేస్తారు? లోపల లోపల కుమిలిపోతూ ఉంటారన్నమాట. కారణం ఏంటి? వాళ్ళ హృదయంలో అది వాళ్ళు ఫీల్ అవ్వగలిగారు, దాన్ని గ్రహించగలిగారు అన్నమాట. కొంతమంది ఉంటారు, తల్లిదండ్రులు పోయినా కానీ వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవన్నమాట, మామూలుగా ఉంటారు. చుట్టుపక్కల వచ్చి ఏం చేస్తారు? బాబు మీ అమ్మ అలా ప్రేమించింది, మీ నాన్న ఎలాగ ప్రేమించండి అని చెప్పి చెప్తా ఉంటే గనక అప్పుడు ఏడుపు వచ్చేస్తుంది వాళ్ళకి. నలుగురు ఉన్నప్పుడు నలుగురు అలాంటి వాతావరణంలో తీసుకెళ్లిపోతారు. వాళ్ళని తీసుకెళ్లిపోయి వాళ్ళు ఏడుస్తూ ఉండేసరికి వీళ్ళు కూడా ఏం చేస్తారు? వీళ్ళు ఏడ్చేస్తారు. వాళ్ళు పోగానే వీడికి అవి ఏమి ఉండవు, మళ్ళీ మామూలుగా అయిపోతాడు. కానీ కొంతమంది ఒంటరిగా ఉన్నా కానీ ఏంటి, ఆ తల్లి తండ్రి ప్రేమను వాళ్ళు హృదయంలో దాన్ని గ్రహించిన వాళ్ళు ఏం చేస్తారు? ఒంటరిగా ఉన్న మనుషులు లేకపోయినా కుమిలిపోతూ ఉంటారన్నమాట. దీన్ని బట్టి ఏమర్థం కావాలా? మనము అన్నీ తెలుస్తాయి, సత్యాన్ని గ్రహిస్తాం, ఆ వాతావరణంలో ఉంటాం అంతే మనం. కానీ హృదయంలో ఎప్పుడైతే ఆ కార్యం జరగలేదో, నీ మార్పు కేవలం ఏంటి? చర్చికి రావడం, వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడము, ఇతరులకు సువార్త చెప్పడము, ఏదో కానుకలు ఇవ్వడం వరకు పరిమితం అయిపోదు. ఎప్పుడైతే నీ హృదయంలో ప్రభు యొక్క ప్రేమ, ఆ సిలువలో ప్రభు పొందిన శ్రమలు, ఆ సిలువలో ఆయన నీ పట్ల చూపించిన ప్రేమ నీ హృదయంలో ఎప్పుడైతే నువ్వు గ్రహించావో నీ జీవితం ఆటోమేటిక్గా మారిపోద్ది.
ఆ తర్వాత నువ్వు ప్రభుని దుఃఖ పెట్టడానికి కానీ ప్రభుకు ఆయాస్కరంగా ఉండడానికి కానీ ఎలాంటి పాపపు జీవితాన్ని నువ్వు ప్రేమించవు. శరీర సంబంధమైన జీవితాన్ని పక్కన పెట్టి ఏం చేస్తావు? ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం జీవిస్తాం. చాలా మంది అనుకుంటారు, ఇంకా దొంగ చనిపోతున్నాడు కదా, ఇంకెలాగే జీవితం అయిపోయిందిలే, ఇంకా పరలోక సంబంధమైన జీవితాన్ని, ఆత్మ సంబంధమైన జీవితాన్ని, నిత్య జీవాన్ని కావాలనుకున్నాడు అంటారు చాలా మంది. మరి అలాగ అనుకున్నప్పుడు అవతల పక్కోడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు కదా, ఇంకో దొంగ కూడా, వాడు కూడా చనిపోయే స్థితిలో ఉన్నాడు. మరి ఆడికి ఎందుకు రాలేదు ఆ మనసు? అదనమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సి, ఈవెన్ మనం చనిపోయే ఆఖరి నిమిషంలో అన్నా సరే మనకు అవకాశం వస్తుందని గ్యారెంటీ లేదు. అందుకే ఏం చేయాలి? ప్రభు అవకాశం ఇచ్చినప్పుడే, ఈ లోకంలో మనం ఆరోగ్యంగా ప్రాణాలతో ఉన్నప్పుడే ఫస్ట్ ఏం చేయాలా? ఆ ప్రభు మన హృదయంలో ఆ శిలువ కార్యాన్ని జరిగించాలా, ఆ మార్పు మన జీవితంలో చూడాలా. ఆ జీవితంలో మార్పు వచ్చినట్టు నీ ప్రార్థన మారిపోతుంది. అదే మొదట చూసిన. ఆ తర్వాత నువ్వు ఆటోమేటిక్ గా శరీర సంబంధమైన వాటి కొరకు ప్రార్థన చేయవు, ఆత్మ సంబంధమైన వాటి కొరకే ప్రార్థన చేస్తావు. వాటిలోనే ఎదుగుతూ ఉంటావు. రోజు రోజుకి నీ జీవితం ఏమవుతా ఉంటది? మారిపోతూ ఉంటది. నిన్నట్లాగా ఈ రోజు ఉండదు, ఈ రోజులాగా రేపు ఉండదు అన్నమాట. నీలో మార్పు నువ్వే చూస్తూ ఉంటావు అన్నమాట. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ మాటలు విని గ్రహించిన ఆయన, ఆ ప్రకారము నిజమైన మారు మనసు పొందిన ఆయన, ఆ నిత్య జీవాన్ని పొందుకునే కృప దయచేయమని యేసు నామమున ప్రార్థించాం తండ్రి. ఆమేన్.